శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. కన్యారాశి అండి. కన్యారాశి వాళ్ళకి మీ రాశిలోనే 11th house లార్డ్ చంద్రుడు ఉండడము, శుక్రుడి చేత చూడబడ్డము, ఉచ్చ శుక్రుడు చూడబడడం గొప్ప అదృష్టం అండి. మీ రాశికి శుక్రుడే కదా మెయిన్ లార్డ్. బ్రహ్మాండంగా మిమ్మల్ని రాజయోగ కారకుడు చేసేవాడు శుక్రుడే. అద్భుతంగా ఉంటుంది. అది కాకుండా అండి చంద్రాదు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడంటే ఒక అమల యోగం కూడా ఇస్తాడు కదండి, మంచి యోగాన్ని ఇస్తాడు కదా. అద్భుతమైన యోగంలో ఉన్నాడు మీరు. అంటే ముఖ్యంగా గురు దృష్టి, కుజ దృష్టి మీ రాశికి ఉండడం వలన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండడము, ఐశ్వర్యప్రదంగా ఉండడము, మీరు చేసిన ప్రతి పనిలోనూ మంచి మంచి పనుల్లోనూ, నిమగ్నమయం చేసిన పనుల్లోనూ, న్యాయబద్ధంగా చేసే పనుల్లోనూ చాలా ఉన్నతంగా రాణించబడము, పూజించబడము, మీకు ఐశ్వర్యం కలగడము ఎక్కువ ఈ వారం మొత్తం కూడా విశేషమైన శుభఫలితాలు కలుగుతున్నాయి. 15వ తారీఖుని చంద్రాదు శుక్రుడు పంచపురుష మహాయోగాల్లో 7వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా మీకు సంబంధించిన వరకు ధనయోగంలో ఎప్పుడు ఇబ్బంది పడరండి, సకాలంలో మీకు వస్తాయి. యాంకరింగ్లో ఉన్న వాళ్ళకి, అలాగే గాయకులకి మంచి అదృష్టం అని చెప్పచ్చు. మీ సంతానం విషయంలో చక్కగా ప్రతిభ కనబరుస్తారు. పంచమ స్థానానికి రవి బుధులకి గురుదృష్టి కూడా పెట్టేశాడు భగవంతుడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ, వ్యాపారం కంటేనండి చదువులో బాగా రాణిస్తారు. కేంద్రంలో చేసుకున్న పుణ్యం అనమాట. అదొకటి రాణించడము. ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ, ఈ కాంబినేషన్స్ ఉంటాయి సార్, డాక్టర్స్ సంబంధించిన వాటిలోనూ. డాక్టర్స్ కుంభరాశి గురించి చెప్పుకుందాం. ఈ వీటిల్లో మీరు బాగా రాణిస్తారండి. మీ పుత్ర సంతాన యోగం, పుత్రిక సంతాన యోగం, మీ సంతానం వలన అభివృద్ధి కలగడము గొప్ప అదృష్టం, చాలా చాలా బాగుంది. అంతేకాకుండా ఈ పంచమ స్థానం బాగుండడం వలన స్టాక్ మార్కెట్లో బాగా ప్రతిభ కనబరుస్తారు. సంగీతంలో మంచి ప్రతిభ ఉంటుందండి. స్పెక్యులేషన్లో బాగా రాణిస్తారు. ఏదేమైనా 6వ భావంలో శని, 6వ భావంలో రవి మాటల ఎందుకంటే 12th house లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. 6వ ఇంటి వాడు 6వ భావంలో ఉన్నాడు. హర్షయోగం 6వ ఇంటి వాడు 6వ భావంలో అంటే 6వ ఇంటి వాడు 6వ భావంలో అంటే హర్షయోగాన్ని ఇస్తాడు. శని అంటే దానగుణము, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడము, కోర్టు కేసులు అటువంటి వాటి నుంచి బయటపడిపోవడము, మంచి అనుగుణంగా తీర్పు రావడము, అంటే మీ జాతకాల ప్రకారం ఉంటుందండి. వాళ్ళ స్ట్రాంగ్నెస్ గురించి చెప్తున్నా రివిజన్లు. అలాగే రాజకీయ రంగంలో గొప్ప గొప్ప పదవులు రావడము, ఎటువంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ కనపడడం జరుగుతుందన్నమాట. ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రవిశనిలే కదండి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఇచ్చేది. మీరు బాగా ఎగ్జామ్స్ రాయండి, మీరు సక్సెస్ అవుతారు మీరు. ఎందుకంటే రవిశనిలో ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండడానికి కూడా రవి కాంబినేషన్ ఉంటాయి. అది పక్కకు చెప్పుకుందాం. ఈ రవిశనిల కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉందండి. మేనమామలుగా బాగుంటారు. మీ స్టాంపింగ్ అవుతుంది. గ్రీన్ కార్డు హోల్డరు, ఈ పర్మనెంట్ రెసిడెన్స్లే ఉంటాయి కదా మీకు, అవి మీకు బాగా ఉందని చెప్పచ్చండి. బ్రహ్మాండంగా ఉంది. 6వ భావంలో ఎక్కడక్కడ మీకు ఇబ్బంది కనపట్లేదు, చాలా అద్భుతంగా ఉంది. బుధుడు కూడా కలిసి ఉన్నాడు. ఇంకో చెప్పాలండి, 6వ భావంలో రవి బుధుడు కాంబినేషన్ కుంభరాశిలో ఉండడం వలన డాక్టర్స్ కూడా చాలా బాగుంటుంది. డాక్టర్స్ కూడా నేమ్ అండ్ ఫేమ్, వాళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. 7వ స్థానంలో శుక్రుడు రాహులు 7వ మంచిది వాడు కాదు. కానీ 7వ స్థానంలో శుక్రుడు ఉండడం వలన వివాహాది వేడుకలు, శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. 7వ భాగ్యాధిపతి 7వ పరివర్తనలో ఉన్నారు కాబట్టి యోగమే. వ్యాపార అభివృద్ధి, మంచి మంచి బట్టలు కుట్టించుకోవడము, బంగారు ఆభరణాలు, వాహనాలు, వ్యాపార అభివృద్ధి, ఈ వ్యాపారంలో పార్ట్నర్సు,
భార్యాభర్త యొక్క అనురాగం, మంచి మంచి అంటే మంచి మంచి సంబంధాలు అంటాం కదా, అవి రావడము, వివాహాలు జరగడము, సూపర్. సరే, భాగ్యంలో గురుడు నాడు ఉంటాయి. భాగ్యంలో గురుడు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తూ ఉంటాడు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటి చేస్తూ ఉంటాడు ఆయన. అలాగే భాగ్యంలో గురుడు కూడా అడ్వకేట్స్కి చాలా బ్రహ్మాండంగా వాగ్దాటి బాగా ఉండేది చేస్తుంటాడు. అలాగే సైన్స్ గ్రూపులోను కొంతమంది అకౌంట్స్లోనూ ఉంటారు సరే, వాళ్ళకి గురుబలం బాగుండాలి, బ్రహ్మాండంగా ఉన్నారు. అలాగే భాగ్యాలు ఉండడం వలన ఇందాక చెప్పిన కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్థానాలు, త్రివేణి సంగమ స్థానాలు, ప్రయాగరాజ్ మీకు భాగ్యంలో గురుడు వల్లే కదండి మీరు వెళ్ళారు, ఆల్రెడీ వెళ్ళారు, అదే వెళ్ళబోతున్నారు కూడా అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది, మీరేమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, చక్కగా మీకు అద్భుతంగా ఉంది. భాగ్యాన్ని చెప్పుకునేది చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అదే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయం. దశమంలో కుజుడు బ్రహ్మాండం కదండి, అష్టమాధిపతి అయ్యాడు. అయినా కూడా చంద్రుడితో కలిశాడు, చంద్రమంగళ యోగంతో ఉండడము, చంద్రాతు శుక్రుడు కూడా దశమంలో ఉండడము, ఎంత యోగం అండి. పంచపురుష మహాయోగాలు అంటాం కదా, అమల యోగం అని, ఆ యోగం మీకు ఉంది, ఈ వారం ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. అంటే 9వ తారీఖు 10వ తారీఖు చెప్పచ్చు అనమాట. కుజ చంద్రుడు కలిసి ఉండడం వల్ల రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవడము, ముఖ్యంగా కుజ చంద్రుడు అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు ఉంటాయి. మంచి అవకాశాలు అంటే ఉద్యోగం రావడము, ఉద్యోగ భద్రత, ఆడవాళ్ళకి చెప్తున్నానంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉద్యోగాలు, ప్రమోషన్స్ ఇవి రావడము, వాళ్ళ జాతకాల రీత్యా వాళ్ళ ఎడ్యుకేషన్ రీత్యా మాత్రమే చెప్తున్నా. ఇదంతా కూడా ఒక నాలెడ్జ్ అండి, తెలుసుకోవడం కోసమే తప్ప ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. సో ఈ విధంగా దశమకుజుడు దిగ్బలుడు, దశమకుజుడు ఉన్నాడంటే గాత్రం, దృఢమైన గాత్రం ఉంటుంది, దృఢమైన శరీరం ఉంటుంది, బాగా మంచి నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి బాగుంది. మీ రాశిని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 12వ తారీఖుని మాఘమాస పౌర్ణమి వస్తుందండి. ఆ రోజు మీరు అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన విశేషమైన ప్రతిభ, ధనాదాయము ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.